ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. పుష్ప సినిమాతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ను నిలబెట్టుకునేందుకు కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అందులో భాగంగా భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇప్పటికే అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకేష్ కనకరాజ్ తో అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాను లైన్ లో పెట్టాడు. ఎలాగూ పుష్ప 3 ఉండనే ఉంది. ఇలా భారీ లైనప్ సెట్ చేసుకుంటున్న బన్నీ తన ఫ్యాన్స్ ను కూడా ఫుల్ యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్టేట్ లెవెల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్ టౌన్ లెవెల్ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. ఈ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా ట్రెండింగ్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్. ఇదిలా ఉండగానే ఇప్పుడు అల్లు అర్జున్ చేతికి గీతా ఆర్ట్స్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ను అల్లు అరవింద్ అన్ని తానే నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా అల్లు అర్జున్ పర్యవేక్షిస్తున్నారట. ఇప్పటికే గీతా ఆర్ట్స్ కు సంబంధించి పలు నిర్ణయాలను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బన్నీ ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు గీతా ఆర్ట్స్ లోనూ కీలకంగా వ్యవహరిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.